గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ 2 విషయాలను పొరపాటున కూడా అస్సలు చెప్పరు. అవి ఏంటో తెలుసా? నువ్వు ఉత్సాహంగా, హాయిగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకునే ఉంటే నీ చాప కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ఎంతో ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైంది. పచ్చ నోటు ముందు పలుచనైపోతున్నాయి ఈ బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది ఈ గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు అవుతాయి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే కదా ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవారు మహనీయుడవుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం అనేది ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం పూర్తిగా తీరిపోయాక పరాయి వాళ్ళ ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడాయన్నది పచ్చి నిజం. మీరేమంటారు? మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్లే అధికంగా తను చెడిపోతున్నాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, అలానే నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారు. వారే నిజమైన ఆప్తులు. మీరెప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం అనేది ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేవీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజుని చేయరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే కదా. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ కూడా ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి కూడా ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. నీది అనుకుంటే వదిలిపెట్టకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా సరే, ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అస్సలు అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. కాబట్టి జాగ్రత్త. ప్రతిదీ కూడా నాకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే కదా ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. నిజమే కదా. ఎప్పుడైనా గమనించారా? నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదైపోతుంది. అదే నచ్చకపోతే చాలా చిన్న తప్పు కూడా భూతద్దంలో పెట్టి చూసినట్లు పెద్దదిగా కనపడుతుంది. భవిష్యత్ అనేది బావుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీ సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈరోజు పలుకుబడి ఉందని అస్సలు పొరపాటును కూడా తప్పులు చేయకు. మాటలతో బాధ పెట్టకు. మనసులను గాయపరచుకు. గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంది. అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. వ్యక్తులతో సమస్యలుంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ చుట్టూ 100 మంది, 1000 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలానే ఒకరు తిట్టారు అని తరగదు.
అందుకని బాధపడకు. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు. వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా కఠినమైన నిజాలే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానికి మాత్రమే ఉపయోగపడతావు. ఆశకు అంతమనేది ఉండదు. డబ్బుకు పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. అవును కదా. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. అలానే బంధం కలుపుకోవాలి అంటే గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, అలానే మళ్ళీ ఒంటరిగానే పోతాం అని అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలానే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం చాలా తేలికగా చూపించే ఇష్టం చులకనగా కనపడతాయి. ఎవరినో నమ్ముకొని ఏదో చేద్దాం, ఏదో అయిపోదామని కలలు కనకు. ఇది కథ కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఒక్కరు కూడా నిలబడరు అని తెలుసుకో. మనిషి బ్రతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, 2 అవమానం. రెండూ భయంకరమైనవి. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ 2 విషయాలు అస్సలు చెప్పరు. మొదటిది అతని నిజమైన భావాలు, రెండవది అలానే అతని సమతుల్యత. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం గడుపుతున్న ఈ క్షణం మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చే గొప్ప వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, అలానే ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ నువ్వు పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడాల్సింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడాల్సింది కన్నీటిని కాదు, కారణాలను చూడాలి. నిజమేనా? బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు కదా. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రదర్శించకు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. బంగారాన్ని బంగారం అని చెప్పడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటుంది కదా. అలానే నువ్వు ఈ మంచివాడివని ఈ లోకాన్ని తెలియజేయడానికి ఖచ్చితంగా నువ్వు కొన్ని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఆ తరువాత నువ్వు మంచివాడవని ఈ లోకం కూడా నిన్ను నమ్ముతుంది, లేదంటే తేలికగా తీసిపడేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు. అవి నిన్ను ఇంకా ఇంకా బలపరచడానికే వస్తున్నాయని ధైర్యంగా పోరాడితే జీవితం నీకు చాలా సులువుగా ఉంటుంది. అలానే అందంగా అద్భుతంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూస్తే నీకే తెలుస్తుంది. అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, పడిపోతావని నువ్వు భయపడితే నడక రాదు, అలానే ఓడిపోతానని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు అస్సలు నిర్ణయించుకు. ప్రయత్నిస్తూ పోతే ఫలితం నీ వెనుక వస్తుంది. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, తన్ని తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని ఎప్పుడూ చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట పరుగులు పెడుతుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు ఉంటేనే నీడ నీతో ఉంటుందని, విజయం నీ వైపు వస్తుందని మర్చిపోకు. అర్థమైంది కదా. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.